మహిళల కోసం మహిళలే మాట్లాడాలా, అలాగే పురుషుల కోసం పురుషులే మాట్లాడాలా? కాసింత చిత్తశుద్ధి, మరి కాస్త న్యాయం కోసం పరితపించే మనసుంటే చాలదా? అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే వారి పనితీరు చాలా వెరైటీగా, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక మహిళ పురుష పుంగవుల కోసం ఉద్యమిస్తోంది. దర్జాగా తలెత్తుకొని తిరిగే మగాడు కొందరు మహిళలు పెట్టే ఫాల్స్ కేసులతో మొగలోకం తలెత్తుకొని తిరగలేకపోతోందని ఓ యాక్టివిస్ట్కి అనిపించింది. అందరూ ఆడాల గురించే మాట్లాడతారు, కానీ మగవాళ్ళ గురించి మాట్లాడే గొంతులే లేకపోతే ఎలా అని అనుకుందో ఏమో ఢిల్లీకి చెందిన భర్కా తెహ్రాన్ అనే యాక్టివిస్టు. పురుషులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతోంది. ఆ పోరాటం కూడా ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, ఏకంగా ఒక ఎన్జిఓనే స్టార్ట్ చేసింది. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూడండి. చాలా రోజుల క్రితం భార్యా బాధితుల సంఘం అనే ఆర్గనైజేషన్ ఉందని తెలిసినప్పుడు జనమంతా నవ్వుకున్నారు. భార్యలు ఎక్కడైనా భర్తలను హింసిస్తారా? అన్ని దమ్ములు వాళ్ళకుంటాయా? భర్తలే భార్యలను రాచి రంపాన పెడతారు అనే అభిప్రాయమే అందరికీ ఉండేది. కానీ కాలక్రమంలో భార్యలు పెట్టే హింసలు కూడా తక్కువేమీ లేవనే విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. ప్రభుత్వాలతో పాటు కోర్టుల దాకా మహిళల కోసం ప్రత్యేకమైన రక్షణలు తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు ట్రెండ్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భర్తలు కూడా బయటకు చెప్పుకోలేని కష్టాలు, కన్నీళ్లు ఉంటాయనే అవగాహన అందరికీ కలుగుతోంది. దీంతో కోర్టులు కూడా పురుషుల నుండి వస్తున్నటువంటి ఫిర్యాదులను సానుకూలంగా పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ధీరవనిత మొగాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలకు జాలిపడి వారికి అండగా ఉండేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఆ సంస్థ పేరే పురుష్ ఆయోగ్ ఎన్జిఓ. ఆ సంస్థ వ్యవస్థాపకురాలే భర్కా తెహ్రాన్. భర్కా తెహ్రాన్ ఢిల్లీకి చెందిన ప్రముఖ మెన్స్ రైట్ యాక్టివిస్ట్. పురుష్ ఆయోగ్ అనే ఎన్జిఓను స్థాపించింది. ఆమె తనకు తాను వాయిస్ ఆఫ్ మెన్గా, జెండర్ న్యూట్రల్ సమాజం కోసం పనిచేసే ఈక్వల్ రైట్స్ యాక్టివిస్ట్గా పరిచయం చేసుకుంటుంది. ఆమె పురుషులపై అన్యాయాలు, చట్టాల దుర్వినియోగం, ఫాల్స్ కేసులు వంటి అంశాలపై బలమైన వాదన చేస్తూ లింగభేదం లేని న్యాయం కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో భర్కా తెహ్రాన్ ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలవడం, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. సంజయ్తో ఆమె కలవడం అనేది మెన్స్ రైట్స్ ఉద్యమంలో భాగంగానే అనే అభిప్రాయాలకు తావిస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ అమ్మాయిని వేధించాడని ఆలస్యంగా ఓ వివాదం బయటకొచ్చింది. సంజయ్ సనాతన ధర్మం కోసం, హిందుత్వ ఐడియాలజీ కోసం అవుట్రైట్గా పనిచేస్తూ ఇతర పార్టీల నాయకులను, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారారు. ఈ క్రమంలో ఆ అమ్మాయితో సంజయ్ కుమారుడు ప్రైవేట్గా గడిపాడని, మైనర్ను వంచించి ట్రాప్ చేశాడని బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం విపరీతంగా ట్రోల్ చేసింది. అమ్మాయి పేరెంట్స్ చేసిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు కూడా పెట్టారు. నిజం కోర్టులో నిగ్గు తేలాల్సి ఉండగా పని కట్టుకుని సోషల్ మీడియాలో జడ్జిమెంట్ ఇవ్వడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం వంటివి సరికాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన అంశం. అయితే సంజయ్ కొడుకు మీద తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో ఆమె సంజయ్ని కలవడం సరికాదనే అభిప్రాయాలు కూడా కొన్ని సెక్షన్ల నుండి వినిపిస్తున్నాయి. ఇక భార్గా గురించి చెప్పుకోవాలంటే ఆమె ఒక ఆంట్రప్రెన్యూర్గా, అలాగే సోషల్ యాక్టివిస్ట్గా తన సొంత వ్యాపారాలు నడుపుకుంటూనే సమాజ సేవలకు వచ్చింది. భర్త, పిల్లలు మద్దతుతో అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తడం ఆమె సహజ స్వభావం. మహిళల సమస్యలు, మహిళల బాధల గురించి అన్ని వర్గాల నాయకులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నటువంటి సమయంలో పురుషుల సమస్యల గురించి ఎవరూ పట్టించుకోరని, వాటికి దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కదని గమనించింది. అందుకే ఓ స్థిరమైన నిర్ణయం తీసుకుని పురుష్ ఆయోగ్ నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అనే సంస్థను స్థాపించింది. ఇది పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వారిలో ధైర్యం నూరిపోయడం, చట్టం, న్యాయపరంగా అవగాహన పెంపొందించి అండగా ఉండడం వంటి కార్యక్రమాలు చేస్తుంది. వారి కోసం తమ అమూల్యమైన సమయాన్ని ఎంతో చిత్తశుద్ధితో వెచ్చిస్తోంది. ఆమె ముఖ్యంగా 498A అంటే గృహహింస కేసులు ఎదుర్కొంటున్న పురుషులు, అలాగే పోక్సో కేసులు ఎదుర్కొంటున్న వారు, వరకట్నం కోసం ఎదుర్కొంటున్న వారి కోసం పనిచేస్తుంది. ఫాల్స్ రేప్ కేసులు, ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతున్న మగవారి పట్ల భార్కా ఎంతో జాలి చూపుతుంది. వారిని ఎవరూ పట్టించుకోకపోతే చాలామంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రహించి ఈ ఉద్యమానికి నడుం కట్టింది. ఈ క్రమంలో ఆమె చేసే పోరాటం దేనికంటే జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని, అలాగే మహిళల సమస్యలపై విమెన్స్ కమిషన్ పనిచేస్తుండగా మొగాళ్ల కోసం అలాంటి జాతీయ కమిషన్ ఉండాలనేది ఆమె మరో డిమాండ్.
2017 నుండి భార్కా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్లో అనేక నిరసనలు, ర్యాలీలు నిర్వహించింది. గతంలో మహిళలపై వేధింపులను హైలైట్ చేస్తూ మీటూ ఉద్యమం జరిగినట్టే భార్కా అదే పద్ధతిలో మెన్ టూ అనే మూవ్మెంట్లో చురుగ్గా పాల్గొంది. పురుష్ ఆయోగ్ ద్వారా ఇంటర్నేషనల్ మెన్స్ డే సెలబ్రేషన్స్, అవార్డులు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తోంది. ఇందుకోసం ద కాన్స్ ఆఫ్ మ్యాన్హుడ్ అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించి ప్రచారం చేస్తోంది. అందులో ఫాల్స్ కేసుల్లో మగవారి బాధలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టుగా చూపించింది. భారతీయ పురుషులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అనేక ఇష్యూస్ను అందులో హైలైట్ చేసింది. వన్ సైడెడ్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. టెడెక్స్లో వై క్వాలిటీ మస్ట్ గో బియాండ్ జెండర్ అనే టాక్ షోతో ప్రసిద్ధి పొందింది. మెన్ కీ బాత్ అనే హ్యాష్ట్యాగ్తో వందల వీడియోలు చేసింది. లక్షల వ్యూస్ సంపాదించింది. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తుంది. భార్కా చేస్తున్న పనికి మంచి గుర్తింపే లభించింది. గతేడాది డాక్టర్ సరోజిని నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ వర్కింగ్ విమెన్ సొంతం చేసుకుంది. ఇక బృందావన్లో భారతీయ సనాతని ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు అందుకోవడం గమనించారు. ఇంత సుదీర్ఘమైన మూవ్మెంట్ నిర్వహిస్తూ భార్కా బండి సంజయ్ను కలవడం ఖచ్చితంగా తను చేస్తున్నటువంటి ఉద్యమానికి కొనసాగింపే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు పెట్టారు. అలా కేసు పెట్టడంలో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కన్నా బండి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికే వైరి వర్గం ప్రియారిటీ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో భార్కా బండి సంజయ్ని కలవడం ద్వారా తెలంగాణలో కూడా పురుషులకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.